అల్వాల్లోని మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాసరెడ్డి నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ముందుగా దరఖాస్తు చేసుకున్న కార్మికులకు లేబర్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. లేబర్ కార్డు ద్వారా కార్మికులు వివిధ సంక్షేమ పథకాలు, భద్రతా ప్రయోజనాలు పొందగలరని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కార్మికులు లేబర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు తాను ఎప్పటికప్పుడు కృషి చేస్తానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఇవాళ పెద్ద ఎత్తున మా శాంతి శ్రీనివాసరెడ్డి గారు లేబర్ కార్డులో ఆమె సొంత పైసలతో చేయించి చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది మల్కాజ్గిరి మొత్తం నియోజకవర్గ ప్రాంతంలో ఇప్పటి వరకు మేము ఒక 5,000 కార్డులని మా యొక్క నాయకుల సౌజన్యంతో చేయించగలిగినాం. ఈ కార్డుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాల్లో కొన్నింటినీ నేను మీకు చెప్తాను. వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్ళైనా కానీ, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టితే కానీ, వాళ్ళ ఇంట్లో ఏదైనా దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోయినా, పని చేస్తూ చనిపోయినా, న్యాచురల్ డెత్ అయినా కానీ అనేక బెనిఫిట్లు ఈ కార్డు ద్వారా మనం కల్పించవచ్చు. ఇదొక పేద వర్గాలకు ఇదొక గొప్ప వరము. నిజంగా మా శాంతమ్మకు కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకంటే ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి అందరి పేదల కూడా ఒక భరోసా లాంటి ఈ కార్డుని చేయించడం నిజంగా ఒక గొప్ప విషయం. మా అందరి నాయకులు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతుగా మినిమం ఒక 100 నుంచి 200 కార్డులని చేయించి ప్రతి ఒక్క పేదలకు పనిచేస్తున్న తరుణంలో నిజంగా ఒక గొప్పగా అనిపిస్తుంది నాకు యాజ్ ఎమ్మెల్యే. మా ఒక లీడర్షిప్ మీద ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టి